వరదలు, విపత్తులు ఊహించని వేళ ప్రాణాలను ముప్పులోకి నెట్టే ప్రమాదకర పరిస్థితులు. ఇలాంటి విపత్తుల నుంచి ప్రజలను ఎలా కాపాడుకోవాలి, అత్యవసర సమయంలో అధికారులు ఎలా స్పందించాలి అనే అంశాలపై వరంగల్ జిల్లా యంత్రాంగం సమగ్ర మాక్ డ్రిల్ నిర్వహించింది. నగరంలోని చిన్నవడ్డపల్లి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని వరద ముంపు పరిస్థితిని అనుకరిస్తూ కాలనీ వాసులను ముందుగానే అప్రమత్తం చేయడం నుంచి రక్షణ చర్యల వరకు అన్ని దశలను ప్రత్యక్షంగా ప్రదర్శించారు. వరద ప్రవాహంలో చిక్కుకున్న బాధితులను వివిధ శాఖల సిబ్బంది ఏ విధంగా సమన్వయంతో సురక్షితంగా బయటకు తీసుకువస్తారో కళ్లకు కట్టినట్టుగా ఈ మాక్ డ్రిల్లో చూపించారు. వరద ముంపులో చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం, అవసరమైన సరుకులు ఎలా అందిస్తారో కూడా కాలనీవాసులకు వివరించారు. విపత్తు సమయాల్లో ప్రజలు అధికారులకు ఎలా సహకరించాలి, అప్రమత్తత, సహనం ఎంత కీలకమో ఈ మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ డ్రిల్లో విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖ, వరంగల్ మహానగర పాలక సంస్థ సిబ్బందితో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది తమ తమ బాధ్యతలను సమర్థంగా ప్రదర్శించారు. విపత్తులు వచ్చినప్పుడు భయపడకుండా సమన్వయంతో ముందుకు సాగితే ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చనే సందేశాన్ని ఈ మాక్ డ్రిల్ బలంగా వినిపించింది. వరంగల్ నుంచి మీ న్యూస్ ఛానల్ GT5. ఏం టెన్షన్ పడతల్లి బస్ వస్తుందా ప్రాణం లేని ఇల్లు ఏం టెన్షన్ పడతల్లి బస్ వస్తుందా రెడీ క్యాంప్ తీసుకుపోండి. అమ్మ మీరు ఏం టెన్షన్ పడదు, ఏం కాదు. ఇంకా రండి చిన్న షూటింగ్ చిన్న షూటింగ్ సో ఇవాళ వరంగల్ జిల్లాలో మనము ఫ్లడ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎలాగా మనము ప్రిపేర్డ్నెస్ని ఇచ్చేస్తాము, మనం రెడీ ఉంటాము అన్న దిశలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ద్వారా ఒక మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్లో నోడల్ పాయింట్ ఫైర్ ఆఫీసర్ నుంచి ద్వారా ఈ అన్ని డిపార్ట్మెంట్స్ ఇంక్లూడ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం బేసికలీ చిన్నవడ్డేపల్లి ట్యాంక్ దగ్గర ఉన్నాము. మనకి తెలుసు ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఈ లో లయింగ్ ఏరియా ఇనండేట్ అవుతుంది. ఇక్కడైతే ఎప్పుడైతే ప్రాంతం మునుగుతుందో ముందుగా ప్రిపరేషన్ దిశలో ఎంతమందిని మనం ఇవాక్యువేట్ చేస్తాము, ఇవాక్యువేట్ చేసిన తర్వాత వాళ్ళని ఎక్కడికి షిఫ్ట్ చేస్తాము, ఒకవేళ వరద కనుక పెరిగితే ఎలాంటి మెజర్స్ తీసుకుంటాము, వరద ఆగిపోయిన తర్వాత ఎలాంటి మెజర్స్ తీసుకుంటాం అనేది ఎంటైర్ ఫ్లడ్ రిలీఫ్ దాంట్లో మనము ఒక మాక్ ఎక్సర్సైజ్ లాగా చేస్తున్నాము. సో ఇందులో లైన్ డిపార్ట్మెంట్స్ అయిన NPDCL దగ్గర నుంచి GWMC, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్, రెవెన్యూ డిపార్ట్మెంట్, దెన్ వెటర్నరీ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ అదర్ లీడ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ మనం అరేంజ్ చేసుకొని ఉన్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లో మనము ఈ ఏవైతే ప్రతి దగ్గర మనం ఒక ఎంక్లోజర్ పెట్టుకున్నాం, పశువుల్ని ఎలాగ మనము కాపాడుతాము, మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్గా ఇమీడియట్ ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ మేనేజ్మెంట్ సెంటర్ ఒకటి ఉంది. అక్కడి నుంచి హాస్పిటల్ నియర్ బై ఉంది, ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్ కూడా నియర్ బై ఉంది. సో వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎఫెక్టివ్గా హ్యూమన్ లాస్, యానిమల్ లాస్ లేకుండా ఎట్లా యాక్షన్ చేసుకోవాలి అనేది మనము